Happy morning. Good morning. Good morning, all of you. కొంచెం లేట్ అయ్యాను, సారీ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కావాలని లేట్గా రాలేదండి, నిజంగానే లేట్ అయింది. వాణి, మీకు లేట్ అవుతుంది తెలుసు, కానీ కొంచెం లేట్ అయింది. ఓకే, సో అందుకని త్వరగా స్టార్ట్ చేస్తా లైవ్. ఓకే, ఎలా ఉన్నారు అను గారు? థ్యాంక్స్ గాయత్రి. శుభోదయం శిరీష. బాగున్నాను. గుడ్ మార్నింగ్. హ్యాపీ మార్నింగ్. ఎలా ఉన్నారు? వీక్ అంతా ఎలా గడిచింది? నాకైతే ఇక్కడ మా కొంచెం కష్టంగానే గడిచింది. సో కష్టమే, నిజంగానే కష్టమే. ఎందుకంటే లాస్ట్ వీక్ ఐ థింక్ ఐ హ్యావ్ అనౌన్స్డ్ దట్ వర్క్ స్ట్రీమ్ లైన్ అయింది, వెళ్తూ ఉంది అని. అన్ఎక్స్పెక్టెడ్గా one of the main team member got injured, so work got stuck again, so that was the reason. So మీలో ఎవరికైనా కొంతమందికి ఏమైనా ఇబ్బంది కలిగి ఉంటే ఐఎమ్ రియలీ సారీ. ఏంటంటే అండి, ఎప్పుడు చెప్పినట్టే హ్యూమన్ బేస్డ్ వర్క్ కదా, వాళ్ళతో చాలా చూసుకోవాలి. అస్సలు రాదు రోజుకు ఒక బ్లౌజ్ బయటకు వస్తే ఎక్కువ. సో మీకు చూపించే డెలివరీ వీడియోస్లో ఉండే ఎన్ని కలెక్షన్ ఆఫ్ ప్రతిరోజు ఓవర్ టైం, రోజు వాళ్ళు 12 గంటలు పనిచేస్తే కానీ 12 నుంచి ఇంకా ఎక్కువగా చేస్తే కానీ అవ్వని విషయం అన్నమాట అది. థ్యాంక్ యూ ఫర్ కనెక్టింగ్. ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్? ఓ నో, లేదండి, సారీ. అండ్ దిస్ పేజ్ అండ్ ద కనెక్టివిటీ ఈజ్ నాట్ ఫర్ ఎనీ ఆఫ్ దోస్. నాకు హారోస్కోప్ ఇవి ఏమి, నేను ఒకటే నమ్ముకొని వెళ్తూ ఉంటాను. దెబ్బలు తగులుతూ ఉంటాయి, మంచి టైము కాదు అనేది నాకు నిజంగా తెలీదు. మేబీ అది ఒక ఫోర్కాస్ట్ లాగా ఏమో, కానీ ఫోర్కాస్ట్ ఏమో తెలీదు. కానీ ఈరోజు మంచి రోజు, ఈరోజు ఈ పని చేద్దాం, ఈరోజు మంచి రోజు కాదు, అమావాస్య, ఇంకొకటి ఎప్పుడైనా లైఫ్లో. ఓకే ఓకే, ద డిలే ఈజ్ ఆల్సో ఓకే. ఐఎమ్ టాకింగ్ సంథింగ్. నేను నమ్మే పాలసీ చెప్తాను. ఎందుకంటే దెర్ ఇస్ నో బ్యాడ్ టైమ్ ఫర్ గుడ్ థింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, దట్స్ వాట్ ఐ బిలీవ్ అండ్ ఐ గో అహెడ్. ఎందుకంటే నేను చెప్పాను, 6 yards అనేది శూన్యమాసంలో స్టార్ట్ అయింది. Jan 3rd ఇట్ స్టార్టెడ్. సో మనకి తెలుగు వాళ్ళకి చాలా శూన్యమాసం ఏ పని చేయకూడదు అంటారు. కరెక్ట్. నేను ఫస్ట్ కొన్న ఫ్యాబ్రిక్ కలర్ వచ్చి బ్లాక్. సో బ్లాక్ అంటారు కదా, బ్లాక్ చాలామంది ఇష్టపడరు. బ్లాక్ థ్రెడ్ ఉండకూడదు, ఏముండదు. సో శూన్యమాసంలో ఫస్ట్ ఫ్యాబ్రిక్ బ్లాక్తో కొని స్టార్ట్ అయినది ఈ అను 6 yards. మేబీ అలా మరి కాకుండా ఉంటే మీకు ఇంతకాలం బ్రేక్ రావటానికి ఇంతకాలం పట్టుండేది కాదేమో, మంచి రోజు మంచి ఇది అని చూస్తాను. అంటే ఐ ఫీల్ దెర్ ఇస్ నో షార్ట్ కట్ టు సక్సెస్. The one mantra is hard work. Maybe it is smart work these days, but my kind of a job is hard work only. And నాకు స్మార్ట్ రూట్స్ ఏమీ తెలియని కూడా తెలియవు. నా పని నేను చేసుకుంటా పోతూ ఉండేదాన్ని.
ఇప్పుడైతే మీ అందరితోటి ఇన్స్టాగ్రామ్లో ఇంటరాక్టివ్గా ఉండటమో వీటితో కొంచెం బిజీ ఉండొచ్చేమో, కానీ ఈవెన్ అదర్వైజ్ ఈ 3 yearsగా కదా మీ ఇన్స్టాగ్రామ్తో మీతో మాట్లాడటం కానీ ఏమైనా, అంతకు ముందు దోస్ 10 years ఆల్సో ఇంతకన్నా ఎక్కువ పని చేసేవాళ్ళం, పని ఎక్కువ చేసేవాళ్ళం. ఎందుకంటే ఇక్కడ నా టైం డిస్ట్రాక్ట్ అయ్యి మనుషులతో మాట్లాడటమో, రీల్స్ చేయటమో, లైవ్ సెషన్స్కి ప్రిపేర్ అవ్వటమో జరుగుతుంది. అప్పుడు ఈ క్యూరేషన్ ఇవి ఎక్కువ ఉండేది కదా, డిజైనింగ్ పార్ట్ ఎక్కువ ఉండేది. అది కూడా నేను ఒక్కదాన్నే చేసేదాన్ని. అప్పుడు ఒక్కదాన్నే, ఇప్పుడు అంతే. సో దానిలో కానీ వీటికి వెచ్చిచ్చే టైము డిజైనింగ్లో వెళ్ళేది. నేను ఎప్పుడు అనుకుంటుంటా అసలు నాకు అవి పిక్చర్స్ లేవు. అప్పట్లో జనము ఇవ్వటానికి కూడా దే యూస్ టు బి రియలీ పొసెసివ్ అబౌట్ వాట్ దే గెట్ ఇట్ డన్ ఫ్రమ్ మీ, అండ్ దే నెవర్ యూస్ టు పబ్లిసైజ్ ఆర్ తను చేసింది అని చెప్పడానికి కూడా, అంటే ఇంకొకరు చేయించుకుంటారేమో ఈ మెంటాలిటీ నాకు నిజంగా అర్థమయ్యేది కాదు. కానీ బట్ వాటికి దేనికి నేను మైండ్ పెట్టేదాన్ని కాదు. నా పని నేను చేసుకుంటా పోతూ ఉండేదాన్ని. బట్ వెన్ ఐ రిమెంబర్, ఎక్కడైనా నాకు ఒక గ్లిమ్స్ దొరికితే అనిపిస్తుంది, ఇంత బ్యూటిఫుల్గా చేశానా నేను, ఇంత బ్యూటిఫుల్గా ఎంత బాగుందో. ఇప్పటికీ ఐ థింక్ వీ కెన్ రీక్రియేట్ దట్. కానీ మోస్ట్ ఆఫ్ ద స్టాఫ్ నా దగ్గర, అంటే నాకు తెలియదు, టెక్నాలజీ మేనేజ్ చేసుకోవటం తెలియదు. ఈ డ్రైవుల్లో పెట్టుకోవటము, వాటిని సెక్యూర్ చేసుకోవటము, వాటిని పిక్చర్స్, ఒక ఫోటోగ్రాఫరు, ఇవన్నీ ఏమి వాటికి టైము లేకుండా ఉండేది. ఎప్పుడైనా ఒక 2 సార్లు ట్రై చేసినా ఐ డిడ్ నాట్ గెట్ ద కరెక్ట్ అవుట్పుట్. ఎందుకంటే నా బేబీ నాకే తెలుస్తుంది కదా, వాటిని వాళ్ళు సరిగ్గా పిక్చరైజ్ చేయకపోతే నాకు అబ్బా ఏముందిలే, కానీ ఇది ఫ్యాక్టరీ కదా చేస్తూనే ఉంటుంది. కానీ మెషిన్స్కి కూడా అలుపు వస్తుంది కదండి, వాటికి సర్వీసింగ్ కావాలి. కానీ నా మెషిన్ సర్వీసింగ్ అనేది లేకుండా జరుగుతూ వాటికి వచ్చిన ఇబ్బంది ఇది. అంటే నన్ను నేను పట్టించుకోలేదు. సో అది ఒక పార్ట్. సో ఈ మంచి చెడు అనేది ఒక్కసారి నేను లైఫ్లో అరే ఈరోజు అమావాస్య కదా, ఈరోజు ఈ పని వద్దు అని ఆగినది. దాని పెనాల్టీ నాకు చాలా ఎక్కువ, అంటే మానిటరీలీ చాలా ఎక్కువ, పీస్ ఆఫ్ మైండ్ అంతకన్నా ఎక్కువ. ఇంకా నేను దాని నుంచి బయటపడలేదు. అందుకని నేను హార్స్కోప్ చూసి ముందుకు వెళ్ళనండి. నేను వెళ్తూ ఉంటా అంతే. దానిలో రాళ్ళు వస్తాయి, గుంటలు వస్తాయి, ఇదిగో అనగొట్టే వాళ్ళు ఉంటారు, రకరకాలు అర్థం చేసుకొని వాళ్ళు ఉంటారు. చేసుకోరు, ఎందుకు చేసుకుంటారు, వాళ్ళదే వాళ్ళకి ఎక్కువ చేసుకోవాలని కూడా అనుకోను. కానీ ఏ మనిషి పక్కన మనిషిని కనీసం ఇబ్బంది పెట్టకూడదు, హామ్ చేయకూడదు. ఇబ్బంది పెట్టడం అనేది చాలా చిన్న విషయం, కానీ హామ్ చేస్తుంటారు. చాలా కష్టం అనిపిస్తుంది. ఎందుకు, మీ గేమ్ మీరు ఆడొచ్చు కదా, పక్కన వాడి ఆట మీద ఎందుకు మనకు అంత ఇంట్రెస్ట్? ఓకే, అలా ఉంటే మన సచిన్ టెండూల్కర్ ఇన్ని రన్స్ అన్నప్పుడు మనం చప్పట్లు కొట్టాలి తప్పితే ఎన్వి చేయకూడదు కదా. ఎవరైనా స్టార్డమ్లో ఉన్నారు, సెలబ్ పేజ్లో ఉన్నారు అంటే ఊరికే రాదది. ఒకవేళ దానికి బ్యాక్గ్రౌండు వాళ్ళు సిల్వర్ స్పూన్తో వచ్చారు అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ సినిమా ఇండస్ట్రీ ఆల్సో. ఎవరైనా కానీ అల్లు అర్జున్కి అల్లు అరవింద్ గారి బ్యాక్గ్రౌండ్ ఉన్నా కానీ అది ఎంతవరకు పనిచేస్తుంది? ఒక ప్లాట్ఫామ్ మీద తెచ్చి పెట్టడం వరకే పనిచేస్తుంది. 1, 2, 3, 4 ఆ తర్వాత డెఫినెట్గా ఆపై హార్డ్ వర్కే ఉంటుంది. ఎంత హార్డ్ వర్క్ చేస్తారు వీళ్ళంతా. నేను కూడా రామ్ చరణ్ తేజాది ఒక చిన్న క్లిప్పింగ్ చూశాను, ఏదో గ్లిమ్స్ ఆఫ్ ఇట్. వీళ్ళందరికీ ఇంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా ఇంత కష్టపడుతున్నారు కదండి. ఆ కష్టం లేకుండా వాళ్ళు మనకి స్క్రీన్ మీదకి రావట్లేదు. సో అలాంటప్పుడు వాళ్ళని మనం అప్రిషియేట్ చేయాలి. బిగ్ రౌండ్ ఆఫ్ దిస్ థింగ్ అంటే అంత అప్రిషియేట్ చేయాలి. మన సినిమాలు ఏ హాలీవుడ్కి కూడా కిందకి ఉండటం లేదు. అంటే ఒక మ్యూజిక్ తీసుకోండి, ఒక మ్యూజిక్ కానీ ఏదైనా మనం ఇప్పుడు కూడా నాకు ఐ థింక్ రీసెంట్
వైరల్ సాంగ్ వైబుంది బేబీ అనే సాంగ్ ఒక్క నిమిషం ప్లే చేసుకొని నేను కెమెరా ముందుకు వచ్చాను. అంటే దట్స్ హౌ ఐ పెపప్ మై సెల్ఫ్. అంటే నాకు లోడ్ ఎక్కువ ఉంటుంది, లోగా అనిపించే ఉంటాయి. ఇప్పుడు మీకు చూపిస్తాను వీలైతే. దెర్ వాజ్ ఎ స్మాల్ బర్త్డే పార్టీ ఎట్ హోమ్ లాస్ట్ నైట్, సో దట్ వాజ్ ఆల్సో ద రీజన్ ఫర్ మీ టు కమ్ టు ద లైవ్ లిటిల్ లేట్. ఎందుకంటే ఈ చిన్న చిన్న మూమెంట్సే కదా. సో దట్ వాజ్ మై నీస్ బర్త్డే అండ్ వెరీ ఫ్యూ పీపుల్ వీవర్. ఇక్కడిక్కడ ఉండే నైబర్స్, చిన్న పిల్లలతో కలిసి వాళ్ళతోటి ఎంటర్టైనింగ్గా ఐ స్కిప్ మై వర్క్ ఫ్రమ్ లాస్ట్ ఈవినింగ్ 7 o'clock. రెగ్యులర్ ఆఫీస్ వర్క్ అయిపోయిన తర్వాత 7 o'clock నుంచి ఐ వాజ్ విత్ కిడ్స్ టు ఎంజాయ్ హర్ బర్త్డే అండ్ దట్ వాజ్ హ్యాపెండ్ హియర్. అండ్ పాపం మా మమ్మీ వర్క్ ఫోర్స్ లేకపోయినా తనే, బికాస్ షీ లైక్స్ మీ టు డూ ద లైవ్ హియర్ అట్ హోమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మా ఇంట్లో పూజలు ముందు నుంచే చేస్తూ ఉంటాను. ఇక్కడ చేయటం తనకి ఇష్టం కాబట్టి సో తనే క్లీన్ చేసి తనే అంతా ఇచ్చారు. సో అలా అనుకున్న రోజు మనం ఇక్కడ ఉన్న రోజు మంచి రోజు అంతే. సో నాకు శూన్యమాసాలు ఇవి మంచి రోజు చెడ్డ రోజు అమావాస్య మంగళవారం శుక్రవారం ఏమీ లేవు. అండ్ నిన్న ఫుడ్ కూడా చాలామంది కార్తీక మాసం అని చెప్పి నాన్ వెజ్ తినలేదు. ఎవరెవరి పాలసీస్ వాళ్ళవి. కానీ అంటే నా పాలసీ వచ్చి ఇక్కడ ఆయన్ని అంటే నేను అనుకుంటా డిసిప్లిన్ యాక్ట్స్ కోసం మనకి అండ్ మన వాతావరణ పరిస్థితులను బట్టి మనం ఏం తినాలి, పొద్దు ఎంతవరకు ఉంటుంది, పొద్దు తక్కువ ఉంటుంది కాబట్టి వాటిని ఫాస్టింగ్కి కుదించడం ఇలాంటివన్నీ చాలా సైన్స్ ఉంది మన వీటిల్లో. సో అందుకని అవి ఖచ్చితంగా ఫాలో అయితే హెల్త్కి మంచిది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్కి మంచిది. అవి కొన్నిసార్లు పాటించలేకపోవచ్చు, లైక్ లాస్ట్ నైట్. దట్ స్టిల్ ఓకే బికాస్ మనం ఉన్నప్పుడు ఏది it's a party, it's not a party, we can go ahead with ఎవరికి ఏది కంఫర్టబుల్గా ఉంటే దాన్ని టోటలీ ఐ రెస్పెక్ట్ ఇట్. You want to eat this, you don't want to eat this, you want to dance, you don't want to dance. It's however the status of mind being happy, that's all it is. So otherwise నేను ఇక్కడికి వచ్చి కూడా it was like ఏదో నాకు ఇంకా ఉప్పు తక్కువగా అనిపించింది. అందుకని ఐ జస్ట్ ప్లేడ్ మై వన్ నైస్ గుడ్ వైబ్ సాంగ్ ఫర్ అ మినిట్, దెన్ బ్యాక్ టు దిస్ ఇస్ హౌ ఐ డూ. అంతే. దిస్ ఇస్ హౌ ఐ కన్సిడర్ మంచి చెడు. మంచి ఇక్కడ అనిపిస్తే చేసేయటం, లేకపోతే చెయ్యొద్దు. హౌ ఎవర్ profitable it is, benefit for you. ఏ ప్రతి యాక్ట్లో కూడా మ్యూచువల్ బెనిఫిట్ ఉంటే బాగుంటుంది. మ్యూచువల్ బెనిఫిట్ కుడ్ బి మోర్ ఆఫ్ మ్యూచువల్ హ్యాపీనెస్, ఎంజాయింగ్ ద షో. నచ్చితే గో అహెడ్, నచ్చకపోతే హ్యాపీగా షో ఎంజాయ్ చేయండి. ఓకే, షల్ ఐ స్టార్ట్ ద షో బికాజ్ ఇట్స్ ఆల్రెడీ లేట్. ఎవరో హారోస్కోప్ గురించి కనెక్ట్ అయ్యారు కాబట్టి నేను ఇది మాట్లాడాను, లేదంటే ఐ కుడ్ స్ట్రైట్లీ గెట్ ఇన్ టు ద షో. అంతే అండి. షల్ వి స్టార్ట్ ద షో? ఇఫ్ యూ ఆల్ సే థమ్స్ అప్ దెన్ ఐ విల్. సో ఈరోజు ఏం చూపించబోతున్నారు? ఎప్పట్లాగే మన రకరకాల మంచి అన్ని రంగురంగుల రకరకాల పువ్వులు. ఓకే, అది. సో మోస్ట్ ఆఫ్ ఇట్ వుడ్ బీ కోరా బెనారస్. కొంచెం రావలసి ఆర్గెన్జా విత్ చికెన్ కర్రీ రెడీ అవుతున్నాయి. ఒక మ్యాక్సిమం 4-5 వస్తే ఎక్కువ, కానీ ఇంకా
అవి తయారై చేతికి రాలేదు. మ్యాక్సిమం ఈ షోకి చూపించాలని అనుకున్నాను, అది కుదరలేదు. సో టుడేస్ దిస్ థింగ్ ఈస్, వేర్ షల్ ఐ స్టార్ట్ విత్ కోరా బెనారస్, ఎందుకంటే నిద్రపోతారు కదా మీరు, సో వాటితోనే కోరా బెనారస్. వన్ సెక్. కొంచెం అమ్మాయికి గైడ్ చేయండి, ఏది కట్టు ఏది ఇది అని అమ్మాయికి తెలియదు. ఫస్ట్ యా టు స్టార్ట్ విత్ ఏమ్మా, టు స్టార్ట్ విత్ ద బ్యూటిఫుల్ సారీ వాట్ ఐ ఆమ్ వేరింగ్. ఓకే, నేను కోరా బనారస్ కడవా ఓవెన్ బుటీ విత్ జామ్దాని ఫ్లవర్స్. సో ఇలాంటిది ఇంతకుముందు నేను ఆరెంజ్లో ఇచ్చాను, ఆఫ్ వైట్లో ఇచ్చాను, బట్ కలర్ చాలా బాగుంది. అంటే ఈ ఈ ఇచ్చాను అంటే ఆ రోజు షోలో అక్కడికక్కడే అయిపోయిన శారీస్ అనమాట ఇవి. సో దిస్ ఈజ్ వన్ నైస్ నాట్ కట్. ఓకే, సో దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్. కలర్ అసలు స్కిన్ ఫ్లెష్ పీచ్. బాగుంది కదా. సో ఐ యామ్ పేరింగ్ అప్ విత్ మై రెడ్ బ్లౌజ్. సో న్యాచురల్గా ఈ శారీకి కూడా రెడ్ బ్లౌజే వచ్చింది, ఇలా బుటీస్లో ఉండే రెడ్ బ్లౌజ్ వచ్చింది. ఓకే, సో ఓకేనా. సో ద నెక్స్ట్ సారీ వాట్ ఐఎమ్ గోయింగ్ టు షో, ఇప్పుడు అన్ని ఫస్ట్ కోరా బెనారస్ చూపించేస్తాను. వాట్ ఏ బ్యూటిఫుల్ కలర్. ఈ కలర్ కోసం చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. సో నౌ ద కలర్ ఈస్ బ్యాక్, బికాస్ యూజువల్లీ కోరా బెనారస్లో మీకు అన్ని ఎక్కువ పేస్టల్సే చూపిస్తుంటా, అవే తయారవుతాయి. ఎందుకంటే ఆ బ్యాక్గ్రౌండ్కి అయితే ఆ కలర్ పాపప్ కరెక్ట్గా సెట్ అవుతుంది, బాగా కనిపిస్తాయి. దే ఆర్ ఎలిగెంట్ శారీస్ అనమాట. సో బట్ ఇలాంటి కలర్స్ దొరకటం కొంచెం అరుదు. చెక్ ఆన్ టు దిస్, మంచి మంచి వైన్ కలర్. బాగుందా? See, when you wear the saree, it looks like this. మంచిగా కలర్ అంతా కనిపిస్తూ స్కర్ట్ బార్డర్ విత్ దిస్ కదా, మంచి కలర్, చాలా బాగుంది. అండ్ దిస్ విల్ బీ ద బ్లౌజ్, ప్లెయిన్ బ్లౌజ్ విత్ ద బార్డర్. సో దీనికి నా స్టైల్లో బ్లౌజు బాగుంటుందన్నమాట. కోరా బెనారస్ విత్ జామ్దాని ఫ్లవర్స్. ఓకే, స్కై బ్లూ. ఇలా
బార్డర్ అంటే దీనిలో పాపప్ వచ్చి ఫ్లోరల్ బంచ్ అనమాట. హూ వాంట్స్ టు లుక్ సటిల్, ఎలిగెంట్, అండ్ దిస్ ఇస్ ద పళ్ళు. సో ఈ కలర్ ఎప్పుడు ఎక్కువగా వెళ్తూ ఉంటుంది. అంటే ఈ కలర్లో పాపప్ బాగా తెలుస్తుంది అనమాట. ఇవి పేస్టల్ పింక్స్. एक जैसा है, एक जैसा दूसरा दिन. Okay, this is the beautiful a nude color, just ఎంత బాగుందో. దీనిలో ఒక చూడండి, ఆల్ ఓవర్ జామ్దాని ఫ్లవర్స్. వెన్ యూ గెట్ ద ఆల్ ఓవర్ డెఫినెట్లీ ఇది ప్లెయిన్గానే వస్తుంది, ఎందుకంటే రెండు ఉంటే అది క్లాష్ అవుతుంది కాబట్టి. సో దీస్ ఆర్ ద మల్టీ కలర్ ఫ్లోరల్ జామ్దాని ఫ్లవర్స్. వెరీ నైస్ ఇంగ్లీష్ కలర్. ఓకే, ఓకే. ఇది కోరా బెనారస్ అంటే ఏ షోలో చూపించినా అది సూపర్ హిట్ ఫార్ములా. ఎందుకంటే ఇది ప్రస్తుతం నడుస్తున్న మార్కెట్. బికాజ్ జామ్దానీస్ ప్యూర్ జరీ అంటే ప్రతిసారి అందరూ కొనుక్కోలేకపోవచ్చు. బట్ కోరా బెనారస్ విత్ కడ్వా వీవ్ లేకుండా ఉంటే మీకు ఇంకా కొంచెం కాస్ట్ ఎఫెక్టివ్గా దొరుకుతుంది. కడ్వా వీవ్ ఉంటే ఇంకొంచెం. తర్వాత దానిలో ప్యూర్ జరీలో బూటీస్ లాంటి ఒక ప్రైస్ ఉంటుంది, మోటివ్స్ ఒక ప్రైస్ ఉంటుంది, ఆల్ ఓవర్ ఒకటి ఉంటుంది. ఆల్ ఓవర్లో డిజైనర్ అంటే ఎక్కువ వీవ్ ఉండేది. దిస్ ఇస్ ద పల్లు అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్. కోరా బెనారస్ with a beautiful pastel combination. This is the blouse. Okay. ఇది. Check these colors. సటిల్గా ఉంది కదా, నీట్గా. కొన్ని మీకు జస్ట్ బిలో 50 అలా కూడా ఉంటాయి వీటిలో, ఎందుకంటే స్కర్ట్ బార్డర్స్ అలా ఉంటాయి కదా. బట్ యూ కెన్ చెక్ విత్ ద టీమ్ ద ప్రైస్. ఇలాంటివి నేను ఇంతకు ముందు కూడా ఇచ్చున్నాను. బట్ దీస్ ఆర్ ఆల్వేస్ ఆన్ ద టాప్ లిస్ట్. సి ఆర్గెన్జా విత్ దిస్ కోరా బెనారస్ విత్ జామ్దాని వీవ్ ఆఫ్ స్కర్ట్ బార్డర్. ఓకే, సో ఇది ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇలా చూడండి ఎంత బాగుందో. ఇలా బాగుంటాయి, ఎందుకంటే కలర్ కనిపిస్తూ మరీ అలా ప్లెయిన్గా కూడా లేకుండా పోల్కా డాట్స్. అండ్ దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్ ద స్కర్ట్ బార్డర్. ప్రిటీ రైట్? కలర్ కానీ వీవ్ కానీ కాంబినేషన్ ఇట్స్ నైస్. Check this. ఓకే, ఇలా ఉంటుంది సారీ. ఒక్కసారి ప్లీట్స్ కూడా చూపించేస్తాను మీకు. See, this will be in a pattern. The weave is in a pattern, not just like here and there motifs.
కోరా బెనారస్లో ఇంత మంచి కలెక్షన్ ఎలా దొరుకుతుంది అని చెప్పి అడుగుతుంటారు నన్ను. So this is how it is. This is how the saree. సో యూఎస్కి టారిఫ్స్ ఎక్కువ పడుతున్నాయి అనేది కొంచెం నాకు ఈ మధ్య వినిపిస్తూ ఉంది. బట్ సో ఫార్ నాకు అలాంటి ఎక్స్పీరియన్స్ అవ్వలేదండి. అలా మీకేమన్నా ఇబ్బందులు ఉంటే మీ వాళ్ళు ఎవరన్నా వెళ్తుంటే వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని, అంటే అది అందరి ప్రాబ్లము కాబట్టి వీలైతే అలా తెప్పించుకోండి. మేము ఇక్కడున్న మీ వాళ్ళకి పంపిస్తాము. మీరు మీ ప్యాకేజ్ ఎప్పుడు షిప్ అవుతుందో, మీ వాళ్ళు ఎవరు వస్తున్నారో వాళ్ళ చేత తెప్పించుకోవచ్చు అలా ఉంటే. బట్ ఐఎమ్ యాజ్ యూజువల్లీ మేము పార్సల్స్ పంపిస్తున్నాం. మాకు టచ్వుడ్ నాకు ఇప్పటిదాకా ఎలాంటి ఇబ్బంది లేదు. సో హియర్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ వైన్ కలర్. చూడండి కలర్ ఎంత బాగుందో. ఇది కోరా, ఇది సిల్క్. కోరా విత్ సిల్క్ బార్డర్ అండ్ బ్యూటిఫుల్ కలర్. కలర్స్ ఇంపార్టెంట్. అంటే కొంతమందికి మిడ్ టోన్ నుంచి డార్కర్ షేడ్సే సూట్ అవుతాయి. సో అలాంటప్పుడు ఇలాంటి దీస్ ఆర్ షేడ్స్ ఫర్ ఈవెన్ డస్కీ వీటిష్గా ఉన్నా కానీ బాగుండే కలర్స్ అనమాట. కొన్ని కలర్స్ ఫేర్గా ఉంటే మాత్రం సెట్ అవుతాయి. బట్ మేక్ ష్యూర్ దట్ ఇఫ్ యూ ఆర్ టు ద డస్కీ సైడ్ గో ఫర్ లిటిల్ డార్కర్ షేడ్స్. చూడండి ఎంత బాగుంది. మంచి కలర్, అంటే ఎవరు కట్టుకున్నా అంత బాగుంటుంది. అందులో దీనిలో బ్యూటీ వచ్చి కోరా విత్ సిల్క్ స్కర్ట్ బార్డర్. నెక్స్ట్ check on to the colors what I am showing. Color combinations. This is how it looks. Okay. Pretty, right? మంచి కలర్ కాంబినేషను. అండ్ దీనిలో చూడండి బార్డరు అలా సింపుల్గా వదిలేయకుండా కాంట్రాస్ట్ విత్ జామ్దాని ఫ్లవర్స్. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈరోజు అసలు ఈ కలర్స్ ఏలేస్తున్నాయి అన్నమాట. చూడండి చెక్ దిస్. లంగా కుట్టించుకున్నా అంత బాగుంటుంది. మంచి శృంగార్ కుంకుమ కలర్, మావి చిగురు అంటాం కదా ఆ కలర్. అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్. అండ్ బ్లౌజ్ ఇక మాకు వదిలేయచ్చు, వర్క్ కూడా అవసరం లేదు. అంత బ్యూటిఫుల్గా ఉంది. కుట్టిన తర్వాత కూడా అంత బాగుంటుంది ఇది. సో దిస్ ఇస్ ద కలర్. ఓకే, ఇది కూడా బాగుంది. చూడండి కలర్స్.
अच्छा सर, this is how the saree is. ఇలా వీటిల్లో ఏంటంటే సీ ద ఫాల్, అంటే కుచ్చిళ్ళు మనకి ఈ పఫీనెస్ ఉంటుంది, ఇలా కూర్చుంటుంది. they're very nice, the texture wise. And see this, if somebody is tall, fair, then this is the nice saree for them. మంచి ఇంగ్లీష్ కలరు అండ్ దిస్ ఇస్ ద బార్డర్, మంచి స్కర్ట్ బార్డర్. ఇవన్నీ కూడా నాకు ఐ థింక్ ఇలా చూసినప్పుడు చీరగానే కాకుండా ఐ ఇమాజిన్ దెమ్ యాజ్, సి దిస్ ఇస్ ద బ్లౌజ్. అసలు ఎంత బాగుందో అసలు. బయట ఇంకా ఎక్కువ బాగుంది కెమెరా కన్నా. నేను చెప్పినట్టు ఇక్కడ ఇంగ్లీష్ కలరు, సటిల్ కలర్ అండ్ నైస్ మంచి ట్విన్ షేడ్ బార్డర్. చూడండి బార్డర్ ఎంత బాగుందో, బార్డర్. అండ్ this is the blouse. Okay, right. ఇది కూడా చాలా నచ్చింది కలర్. ఐ థింక్ లాస్ట్ వీక్ మనం ఆరెంజ్లో చూపించినట్టున్నా, దట్ గాట్ సోల్డ్ అవుట్. ఇది చూపిస్తూనే ఉండి ఒకసారి పీచ్ పింక్ కనకాంబరం షేడ్లో ఒకటి చూపించాను, దట్ గాట్ సోల్డ్. ఆరెంజ్ ఈజ్ సోల్డ్. ఐ థింక్ నెంబర్ ఆఫ్ షేడ్స్ చూపించుంటాయి ఈచ్ కలర్. ఎందుకంటే దీనిలో బుటీలు కూడా అంత నీట్గా ఉంటాయి అన్నమాట. ద కాంబినేషన్ ఆఫ్ యూనో గోల్డ్ అండ్ ఇలా చిన్న నక్షత్రాలు మినుక్ అంటున్నట్టుంటాయి దీనిలో. అండ్ వింటేజ్, దిస్ ఈజ్ ఎస్పెషలీ ద వింటేజ్ కలర్. ఇది చాలా అంటే మన క్వీన్స్ రాణీలు కట్టుకున్న, మైసూర్ మహారాణీల దగ్గర నుంచి వాళ్ళు కట్టుకునే కలర్స్ అనమాట. చాలా బాగుంటుంది. ఇది చూసినప్పుడు కాదు, కట్టుకున్నప్పుడు చాలా బాగుంటుంది. బికాజ్ ఐ ఎక్స్పీరియన్స్డ్. నేను కూడా ఎప్పుడో చాలా సంవత్సరాలు, ఒక 27 years బ్యాక్ ఐ థింక్, ఐ బాట్ ఎ శారీ లైక్ దిస్ కలర్. ఇట్ వాజ్ రియలీ డల్ వెన్ యూ లుక్ ఎట్ ఇట్ అండ్ ట్యాగ్ వాజ్ హెవీ, బట్ స్టిల్ నాకు ఏంటో నచ్చింది, కొనేసాను. వేసుకున్న తర్వాత ఐ లవ్ దట్ శారీ సో మచ్. ఐ థింక్ ఎవరు చూసినా ఇద్దా ఇంత పెట్టుకున్నావా అని. అంటే జనరల్గా నేనేమి అది నాకే ఎందుకో అప్పుడు కన్విన్సింగ్గా అనిపించలా, బట్ స్టిల్ ఐ పిక్డ్ ఇట్ అప్. మేబీ దట్స్ హౌ ఐ లెర్న్ థింగ్స్ ఆల్సో. ఐ యూస్ టు లవ్ దట్. సో ఆ కలర్ని మళ్ళీ ఇప్పుడు చేయొచ్చు అనమాట, అది గుర్తుపెట్టుకొని. ఇది ఈ కలరు వేసుకున్న తర్వాత చాలా బాగుంటుంది, వింటేజ్ కలర్ దీనికి. అండ్ అసలు ఐ కెన్ ఇమాజిన్ హౌ ఇట్ లుక్స్. ఇది దిస్ ఇస్ ద బార్డర్. ఇది సారీ కలర్ చూడండి ఎలా ఉందో. అండ్ దీనికి ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్. బట్ నచ్చింది చూడండి, అసలు బ్లౌజే కనపడకుండా ఉన్న ఈ కలరు బాగుందా? చాలానే బాగుంది. బయట ఇంకా ఎక్కువ బాగుంది. జస్ట్ లవింగ్ ఇట్. ద నెక్స్ట్ సారీ ఇన్ కోరా బనారస్. ఇవి ఇంతకుముందు నేను ఇవ్వని సిగ్మెంట్ ఏమీ కాదండి, మీరు చూసుంటారు. బట్ అక్కడికక్కడే నేను ఫస్ట్ చేసినప్పుడు వచ్చినది చూపించుంటాను, తర్వాత మళ్ళీ ఇప్పుడు చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగుందో. ఓకే, దిస్ ఇస్ ద గ్రేడియేషన్ ఆఫ్ కలర్. గ్రీన్ లైట్ టు డార్క్. చూడండి ప్యానల్స్ ఇలా. ఇలా ఉంటుంది సారీ. బాగుంది కదా? దీనిలో ఇంకొక కలర్ కూడా చూపిస్తాను.
ఓకే, అంటే ఒకటేమైన గ్రీన్ కాకుండా ఆ గ్రేడియేషన్ ఆఫ్ కలర్ ఇలా మనం ఎలా ప్రజెంట్ చేసుకోవాలంటే అలా. ద లైటర్ గ్రీన్ అండ్ దిస్ ఇస్ ద ఎలా వేసుకోవాలంటే అలా. అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్, ద ప్లెయిన్ విత్ బార్డర్ ఇస్ ద బ్లౌజ్. ఐ థింక్ ఐ మస్ట్ షో యూ ద పల్లు. This is the pallu. Okay. The other color in this, an interesting color. బాగుంది కదా కాంబినేషన్. This is how it looks. మోనోటోన్లో కూడా విత్ డిఫరెన్స్ అన్నమాట. సరిగా ప్లీట్స్ పెట్టలేదు. ఇలా ఓకే, లైట్ టు డార్క్ ఉంటుంది. ఇలా ఉండి this is the pallu, okay, and this is the blouse. హాయ్ జ్యోతి. జ్యోతి మీకోసం ఒక చీర లాస్ట్లో చూపిస్తా, బ్లాక్. ఓకే, దిస్ ఇస్ హౌ. ఇలా the next saree in Kora Benaras. Ila. So one gatti border, then one, this border is there. అంటే మంచి కలర్, ట్విన్ షేడ్ ఇది. ప్యాటర్న్ అర్థం అవ్వాలంటే ఐ మస్ట్ ప్లీట్ ద సారీ. చెక్ ఆన్ టు ద కలర్. ఈ కలరు ఓకే, చెక్ దిస్. ఎంత బాగుంది కలర్ అసలు. ఆ ట్విన్ షేడు, ఆ షీను, ఇట్ ఈస్ షోన్ యాజ్ ఈజ్. సో హియర్ ఈజ్ వన్ బార్డర్, దిస్ ఈస్ ద సెకండ్. అంటే పైకి కూడా వస్తుంది మనకి, మధ్యలో సన్న చెక్స్, అండ్ దిస్ ఈస్ ద బార్డర్. ఓకే, ఇలా బాగుంది కదా. సో ఈవెన్ నేను ఇలా వదిలేసిన, అబ్బో చాలా గ్రాండ్గా, చాలా బాగుంది. అండ్ సన్న చెక్స్ ఇది. దిస్ ఆల్సో వీ కెన్ ట్రై, లైక్ యూనో ఫేర్గా ఉండే వాళ్ళకి బాగుంటుంది, కొంచెం మీడియం టోన్ ఉండే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. సో దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్, మై బ్యూటిఫుల్ కోరా బెనారస్. చెక్ దిస్. This is the pallu. Kora. Some more kora. Oui, kora. वो सिल्क है इसलिए. दे. इधर. Kora finished. So I will show all koras, then get into silk this thing. ఎంత బాగుందో అసలు ఇది. నేనేదో గార్డెన్లో నుంచున్నట్టు. బాడీ ఈజ్ సో నైస్, ద కలర్ ఈజ్ వెరీ ప్లెజెంట్, అండ్ సీ ద కైండ్ ఆఫ్ ఫ్లవర్స్ ఆన్
onto the this thing. There is no magic actually. Magic is here with the color scheme and the way placement, assorted ga, modern ga, manchi color toti. Check on to this thing. Back of the saree. బాగుంది, చాలా చక్కగా నీట్గా ఉంది సారీ. ఓకే రైట్. द नेक्स्ट वन वो नहीं, ये कोरा है. ఇంకా కోరాస్ ఉన్నాయా? కోరాస్ ఇంకా ఉన్నాయి అవి. Check on to this. Even this is such a beautiful saree. Baby pink but with a kind of gradation, and this is the border. And the way saree shows, I will show you. This is the pallu and here is the blouse. Okay. So this is how it is. See the gradation ela flow avutundo, and this is how is the border. Very different, right? Yeah, this is how it is. Adi oh no. Check this beautiful color, the border, contrast border, and the chakkaga undo. And yeah, I think color pop up gani, koncham contrast border. సీజన్ ఉన్నా లేకపోయినా మంచి చీర ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? ఓకే, అన్సీజన్ అని చెప్పి స్టోర్కి వెళ్తే కూడా దొరకవు. బట్ దిస్ ఇస్ ఎ షో విత్ ఆల్ ద గుడ్ టెక్స్టైల్స్, గుడ్ డిజైన్స్, కలర్ కాంబినేషన్స్, అండ్ ఎవ్రీ వీక్ ఐఎమ్ ప్రజెంటింగ్ విచ్ ఇస్ చూడండి. నేను కవర్ చెయ్యలేనంత ఇండియన్ హెరిటేజ్ మనకి ఉంది. సో మనం ఇంత దానిలో మీకు ఏదైనా నచ్చితే అది అంటే మన దగ్గర ఉంటే అది. ఇవి లెగసీ శారీస్ కూడా అండి, అంటే ప్యూర్ జరీవి అయితే లెగసీగా పెట్టుకోవచ్చు. అలా ప్యూర్ జరీ కాకపోయినా పెట్టుకునేంత బ్యూటిఫుల్ శారీస్ అన్నమాట. చూడండి, సీ ద కలర్ కాంబినేషన్. ఓకే, ఈ దిస్ కలర్ ఆల్సో అందరూ ఇష్టపడే కలర్స్ అన్నమాట. ఈ పేస్టల్ పింక్స్, బేబీ పింక్స్. చూడండి, దిస్ ఇస్ హౌ ద శారీ ఈస్ ఆల్ ఓవర్ అషావల్లి ప్యాటర్న్. And this is the pallu.
and the plain is the blouse. Last. Okay. The next one, a tissue next. What a beautiful sari. This we have done in silk before. Now it is on Kora. Check on to this. ఇది అలాగే ఏదో పూల తోటలో ఉన్నట్టుంది కదా. వాట్ ఎ నైస్ జామ్దాని వీవ్. కలర్ కూడా ప్లెజెంట్గా బాగుంది. ఈరోజు కొన్ని కట్ వీవ్ జామ్దాని, దీని తర్వాత సిల్క్లో కొన్ని చూపిస్తాను. సిల్క్, కతాన్ సిల్క్, చూడండి ఎంత బాగుందో. అంటే ఒక మంచి హల్దీ కట్టుకోవచ్చు కదా, విత్ ఎ డిఫరెన్స్. అంటే ఏదేదో కట్టేసుకోకుండా మంచి చీర, హల్దీ అయినా నేను మంచి చీర కట్టుకోవాలి అని అనుకునే వాళ్ళకి తప్పకుండా సజెస్ట్ చేస్తా ఇది. ఓకే, బ్యూటిఫుల్ శారీ స్పీక్స్ బై ఇట్ సెల్ఫ్. रखो मैं फिर देखूँ. बैक का लाइट डालना. ट्रेडिशनल कॉम्बिनेशन इन कोरा बनारस. చూడండి కలర్ ఎంత బాగుందో. బాగుంది కదా, చక్కగా ఉంది. మంచి మస్టర్డ్ కలర్ విత్ పర్పుల్ బాగుంది. ప్లీట్ పెట్టి చూపిస్తాను. బ్లౌజ్ ఈజ్ పర్పుల్ విత్ దిస్ బార్డర్. ఇలా ఇది కూడా అంతే. ఇది కన్నా అసలు ఎంత బాగుందో చూడండి. నేను చెప్తుంటా కదా, ద వింటేజ్ కాంబినేషన్స్, ట్రెడిషనల్గా ఉంటూ మోడర్న్ టెక్స్టైల్లో కోరా బెనారస్లో. చెక్ ఆన్ టు దిస్, చాలా బాగుంది. మంచి స్ట్రాంగ్ బార్డర్ అండ్ ఎనీ డే ఏదైనా పెళ్ళికి, పూజకి అన్నిటికీ కట్టేసుకోవచ్చు. జనరల్గా ఒక ట్రెడిషనల్గానే కట్టుకోవాలని మైండ్ సెట్ ఉండి ట్రెడిషనల్గానే కట్టుకుంటారు జనరల్గా. ద కలర్ కాంబినేషన్ ఈస్ దట్ వెరీ బ్యూటిఫుల్ సారీ. సీ దిస్ ద బ్లౌజ్. అబ్బో, అసలు కోరాలో ఎన్ని చూపిస్తున్నాను కదా ఈరోజు. టుడే ఈజ్ ద డే ఫర్ కోరా బెనారస్. మీనా వీవ్, కడ్వా వీవ్, ఆశావళి, పునీ డిజైన్స్, రకరకాలు. ఇది కూడా అంటే అన్నీ ఇప్పుడు హల్దీకే చూపిస్తున్నట్టుందా? చూడండి, అలానే ఏం లేదండి, మనకు నచ్చినప్పుడు కట్టుకోవచ్చు. సో దిస్ ఈజ్ అనదర్ డిజైన్. దిస్ ఈస్ ద బ్లౌజ్. This is how it is. ఓకే, చిన్న బార్డరు ముచ్చటగా. ఇప్పుడు నేను చూపించినవన్నీ ఒకే ఫ్యామిలీలో అందరూ కట్టుకునేవి, వాళ్ళ ఏజ్ని బట్టి, ఇంట్రెస్ట్ని బట్టి, మేక్ని బట్టి. సో ఇది చాలా సటిల్గా బట్ అందుకని ఆ ఎల్లో థీమ్లో చూపించాను అనమాట. సో ద నెక్స్ట్ సారీ, I think Kora Benaras is over. I will show you the silk base. Give me this.
కంప్లీట్ కాఫీ బ్రౌన్, ఇది కూడా అంతే వింటేజ్. కతాన్ సిల్క్ కడ్వా బుట్టి అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్. Okay, this is the border and this is the blouse. Iti blouse and this is the saree. Manchi vintage combination and brown saree. Katan silk. The next saree in Katan silk would be again the twin shade. Check this. Tissue, Jamdani flowers, beautiful ga undi colour. Check the flow of the saree when I'm doing and sheen of the fabric. Check this. Okay, see the flow and see this thing border, and the blouse would be this one. Blouse is this, but very nice, beautiful flow over. Okay. The simple tissue gold color saree. Check this. చిన్న ఫంక్షన్స్కి రిసెప్షన్స్కి వేసుకోవాలంటే సటిల్గా గోల్డ్ కలర్లో ఇస్ ఐ థింక్ ఐల్ షో యూ. This is how it is. Okay na? Tissue Banaras saree, budget friendly. Next saree Kanjivaram. Oh, cut. I think I'll show one or two Kanjivarams. Will ask me. इसके बाद ये इसके बाद ఈ సారీ మీ అందరికీ తెలిసే ఉంటుంది. నేను వేసుకున్నది చూసుంటారు అండ్ ఎప్పటికప్పుడు దిస్ గెట్ సోల్డ్ అవుట్. దిస్ ఆల్సో మస్ట్ బీ అన్ కరెక్ట్. ఐ రిమెంబర్ హూజ్ ఆర్డర్ ఇట్ వాస్. ఎనీవేస్ when it has come here, let me show it. This is the border, Koralo borderu. This is the whole saree. Okay, and this is the pallu, Kora mustard lo pallu, and this is the blouse. What a neat saree this is. This is how it is. Okay, ఇది సిల్క్, ఇది కోరా.
ఓకేనా. కోరా ఈజ్ ద పళ్ళు. దిస్ ఇస్ కాల్డ్ కంచి కోరా. పట్టు చీర కాంజీవరం. In a nice different color. See the pattern on the body. See the flow of the saree. ఇలా జనరల్గా గ్రీన్లు, పింక్లు, మస్టర్డ్లు వేసుకుంటూనే ఉంటాం. బట్ దిస్ ఇస్ అ వెరీ నైస్ న్యూ షేడ్. దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. ఓకే. This is the pallu and this is the blouse. Chundif, see the flow of the saree. Bagundi kada? Okay. The next one is a beautiful Kanjivaram saree in off-white. Ante I can imagine only Rekha gar, Vidya Balan ఇలాంటి వాళ్ళు వేసుకునే చీర తప్పకుండా. అండ్ అఫ్కోర్స్ నేను ఖచ్చితంగా ఇలాంటివి ఎక్కువ కట్టుకుంటుంటాను. దిస్ ఇస్ మై కలర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. చెక్ ఆన్ టు దిస్. అంటే ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే సీదం. అంటే పట్టు చీర కాబట్టి అసలు ఇప్పాలని కూడా అనిపించదు. కానీ నేను ఓపెన్ చేయకపోతే యూ డోంట్ అండర్స్టాండ్ ద ప్యాటర్న్. సి సెల్ఫ్లో అనమాట. ఇది మునియా బార్డర్ లాగా అండ్ వర్టికల్ ప్యానల్డ్ డిజైన్. సి ద ఫ్లో. దిస్ ఇస్ ద పల్లు అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్. వాట్ ఏ బ్యూటిఫుల్ రిచ్ శారీ దిస్ ఇస్. అండ్ యూ కెన్ స్టిల్ వేర్ ఏ కాంట్రాస్ట్ బ్లౌజ్. దీనికి వర్క్ చేయించుకోవచ్చు, ఎడ్జ్ వర్క్ చేయించుకోవచ్చు, ఇంకా బాగుంటుంది. క్లాసిక్గా ఇలానే ఉండి అంటే కూడా ఇలాగే ఉంచేసుకోవచ్చు. అంటే దీనికి తిరిగే లేదు. ఎప్పుడైనా కట్టుకునే చీర. అంటే మంచి పెళ్ళికి, మంచి రిసెప్షన్కి. So this is Kanjivaram and ట్విల్లో ఒకటి చూపిస్తాను. బ్లాక్. జ్యోతి మీకోసం ఒక చీర అన్నాను కదా, అది ఇదే అనమాట. చెక్ దిస్. బ్లాక్ కంచి ట్విల్ శారీ. అంతే, మామూలుగా చిన్న నల్లపూసలతో ఇట్ ఈస్ డన్. రెగ్యులర్గా వేసుకునే చిన్న నల్లపూసలు చాలు, అంత బాగుంటుంది అనమాట. సీ ద ఫ్లో ఆఫ్ ద ఫ్యాబ్రిక్ అండ్ సీ గోల్డ్ అండ్ సిల్వర్ బుటీసు. చెక్ దిస్. ఇలా నేను కట్టుకొని వచ్చినప్పుడు అసలు మీ అందరికీ ట్విల్ చాలా నచ్చుతుంది. అంటే ఫ్లో మనిషి మీద ఎలా ఉంటుంది అనేది కరెక్ట్గా అర్థమవుతుంది. సీ ద ఫ్లో ఆఫ్ ద శారీ. ఎలా ఎంత బాగా ఆ వీవ్ వలన అంత మంచి ఫ్లో వస్తుంది అనమాట. అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్.
Blouse is like this, okay, and this is the saree, right? I will show you 2 Venkatagiris because 4 has come and 2 is already sold. ఇదొక బ్యూటీ, వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ వెరీ నైస్ గుడ్ ఫాలింగ్ అండ్ బిగ్ కాంట్రాస్ట్ బార్డర్స్ అండ్ బ్లౌజ్ కూడా ఏమీ అవసరం లేదు. Blouse is that side, so this is how is the combination, sky blue ki darker blue. This is the pallu and here is the blouse. Okay, the next saree in Venkatagiri. Check on to this. ఎంత బాగుంది కదా కలర్, మెహందీ గ్రీన్కి కాంబినేషన్. ఇది ఎప్పుడూ బాగుంటుంది, వెరీ నీట్. ఇప్పుడు ఈ చిన్న మెహందీ లుక్ కూడా కట్టుకోవచ్చు. అంటే దీనిలో ఫాల్ ఆఫ్ ద ఫ్యాబ్రిక్ ఒకటి, ఆ షీన్ ఒకటి, కలర్ కాంబినేషన్ ఒకటి, అండ్ టాప్ ఆఫ్ ఆల్ ద బడ్జెట్ ఆల్సో. Everything is interesting in these sarees. I have 2 of them. Then the Mysore silk eppudu maku continue order lo unde Mysore silk. So దీనికి నేను వేసుకునే గ్రీన్ బ్లౌజ్, అఫ్ కోర్స్ శారీతో పాటు వచ్చేది ఈ గ్రీన్. బట్ ఇది యాజ్ ఈజ్గా మీరు శారీ కొనుక్కున్న తర్వాత ఒకవేళ నేను వేసుకున్నది చూసి మీకు ఇష్టపడినట్టయితే నేను అలాంటి బ్లౌజ్ చేస్తాను. ఓకే, సో దిస్ ఈస్ ద పల్లు అండ్ దిస్ ఈస్ ద ఒరిజినల్ బ్లౌజ్ అండ్ దిస్ ఇస్ హౌ. ఈ తిరుగులేని సెక్టర్ అనమాట ఇది కూడా. అంటే దేనికదే ఒక్కొక్కళ్ళ ప్రిఫరెన్స్ని బట్టి, నేనైతే ఒక్కొక్క దానికి ఉండే ప్రాముఖ్యతను బట్టి వాళ్ళ దీన్ని బట్టి ఆ నేచర్ ఆఫ్ ద టెక్స్టైల్ని బట్టి ఇష్టపడుతూ ఉంటాను. సో కొంతమందికి కొన్ని ఎక్కువగా సెట్ అవుతాయి, కొంతమందికి కతాన్ సిల్క్, కొంతమంది ఓన్లీ మైసూర్ సిల్క్ అండ్ కాంజీవరమ్స్, కొంతమంది ఓన్లీ కాటన్స్, కొంతమంది జామ్దానీస్ రెగ్యులర్గా వేసుకోగలిగిన జామ్దానీస్ వేసుకోగలిగిన ఇది ఉన్నవాళ్ళు. సో ఇలా పాటన్ పటోలాసు దేని ఇది దానికి ఉంది. బట్ సీ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఇస్. అలా ఫెస్టివ్గా ఉంది, గ్రాండ్యూర్గా ఉంటుంది, ఫాల్ ఉంటుంది, కలర్ కాంబినేషన్, ప్యూర్ జరీ, వాట్ నాట్. సో the blouse is up to you, like if you want to wear with this or the blouse what I was wearing. So this is one. The next one is Georgette. Georgette. ఇంతేనా, దీనిలో ఏముంది మీరు చూపిస్తున్నారు, మామూలుగా అనిపిస్తుంది అనుకుంటున్నారేమో. మామూలుగా కాదండి, దీనిలో ఒక టెక్స్చర్ ఉంది. అలా మామూలుగా ఉంటే ఈ షోలో ఉండదు అది. సో దిస్ ఈస్ ద కలంకారీ పల్లు. ఓకే, కలంకారీ పల్లు అండ్ కలంకారీ బ్లౌజ్. నేను బాడీ అంతా కలంకారీ ఇచ్చినవి జార్జెట్స్ చూస్తున్నారు కదా. సో దిస్ ఈజ్ అనదర్ వెరైటీ. దీనిలో 2 కలర్స్. దిస్ ఇస్ ద బ్లౌజ్.
Maroon is the blouse. Maroon kalamkari and ఇవి అలా లైట్గా ఎప్పుడంటే అప్పుడు ఇంట్లో అయినా కట్టుకోగలిగిన బ్యూటిఫుల్ జార్జెట్. దిస్ ఇస్ బ్లాక్ విత్ మెరూన్ pallu and blouse of kalamkari. Okay, got it right. So the other one is maroon. ఇవి ఎక్కువ ఇలాంటి షేడ్స్లోనే ఎందుకు చేస్తాము అంటే బికాజ్ ఆఫ్ కలంకారీకి వెళ్ళాలి అంటే అవి అర్తీ టోన్స్ అయి ఉండాలి. See, this is the pallu. Kalankari pallu and Kalankari blouse. Kalankari blouse and this is the georgette. So, ila anta మెరూన్ లో కనిపిస్తూ కలంకారీ బ్లౌజ్ వేసుకొని కలంకారీ పళ్ళు. ఇలా సీ ద కాంబినేషన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ద నెక్స్ట్ వన్ ఈజ్ అ పార్టీ వేర్ సారీ. ఎంత బాగుందో చూడండి. దిస్ ఈజ్ నేదర్ సిల్వర్ నాట్ గోల్డ్, అలాంటి షేడ్. ఎందుకంటే మన జ్యువెలరీకి కూడా నా దగ్గర అది అంటే ఇది పర్ల్స్కి వాటన్నిటికి కూడా ఎక్కువ వెళ్తుంది. అంటే లేకపోతే చిన్న సిల్వర్, ప్లాటినం, లైట్ గోల్డ్, పర్ల్స్, దేనికైనా దీనిలో బ్యూటీ వచ్చి ఉత్త చీరే కాదు, ద బ్లౌజ్. Check on to this. This is the sari, but the beauty is the blouse. Give me the blouse. As well, sari మీరు ఇంకా దేంతో అయినా అలాగే పేరప్ చేసుకోవచ్చు. ఫుల్ స్లీవ్. This is the full sleeve blouse. చూడండి ఎలా ఉందో. ఎంత హెవీ వర్క్ తోటి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు. ఫుల్ స్లీవ్ కుట్టించుకోవచ్చు దీన్ని. చూడండి, నాకు చాలా నచ్చే విధంగా, టోటలీ మై కైండ్ ఆఫ్ దిస్ థింగ్, శారీ అండ్ ఫుల్ స్లీవ్ బ్లౌజ్. ద నెక్స్ట్ వన్ ఈజ్, చెక్ దిస్, సింపుల్ ఆర్గెన్జా. ఇది కూడా అంతే, టోటలీ మై కైండ్. మీరు ప్రతి షోలో ఒక వైట్ అండ్ బ్లాక్ చూస్తూనే ఉంటారు ఆల్మోస్ట్. చూడండి, చెక్ ఆన్ టు దిస్ ప్రిటీ బార్డర్, ప్రిటీ ఎంబ్రాయిడర్డ్ అసిమెట్రిక్ బార్డర్. చీరంతా ఇలా ఉంటూ, అండ్ దిస్ ఇస్ ద పల్లు. చెక్ ఆన్ టు దిస్ పాపప్ ఆఫ్ కలర్స్. నేను ఎక్కువ వేసుకుంటాను కదా, ఇవి మీకు తెలిసే ఉంటుంది. చాలా వేసుకుంటాను ఎక్కువ, ఈ white base with black touch. Blouse is also running kind of a thing. It is white with this black touch. Okay, so pretty saree ala. This is the pallu. Okay, so the next saree is this blue. Blue organza, and this is one of the most happening design now. Check on to this. I think last week we have given 3 or 4 colors. So this is another new color, ink blue with this applique
Very nice party wear these are. Okay, so the next one, simple organza saree, yellow. Polo. This is simple budget friendly organza saree. Blouse. Here is the blouse. See the edging. ఒక చిన్న చీరనైనా ఎంత బ్యూటిఫుల్గా పేర్ చేయాలో, ఎందుకంటే we don't leave the edges, finishes. Check on to this. చిన్న crochet edging and this light blue is the blouse. Okay, yellow with the sky blue. Check this. Yellow with sky blue is the saree. చిన్న శారీ కానీ మంచి కాంబినేషన్, చక్కగా ఉంది. ఓకే, ద నెక్స్ట్ శారీ ఈజ్ ఆర్గాన్జా ఎంబ్రాయిడర్డ్ బ్యూటిఫుల్ శారీ, పార్టీ వేర్. Check on to this beautiful saree. See, this is the embroidery. చాలాసార్లు కావాలనుకున్నప్పుడు దొరకదనమాట ఇంత మంచి కలరు ఎంబ్రాయిడరీ. ఈరోజు అసలు ఈరోజు ఈ కలరు ఈజ్ ద మోస్ట్ హ్యాపెనింగ్ కలర్. చెక్ దిస్. ఓకే, చూడండి, ఐ డెంట్ డూ ఎనీథింగ్. బాగుంది కదా. Pretty, very elegant. Thank you. So the next saree, this is a simple matka saree. చిన్న saree కానీ బాగుండే saree. కాటన్ ఫీల్ని ఇష్టపడే వాళ్ళకి ద కాంబినేషన్ ఈజ్ మోర్ ఆర్ లెస్ లైక్ సీ వాట్ ఐఎమ్ వేరింగ్. దిస్ ఇస్ ద బ్లౌజ్. బాగుందా? సీ ద ఫ్లో. లెనిన్ ఇష్టపడతారు కానీ అవి కొన్నిసార్లు బరువు ఉంటాయి చిన్న రేంజ్లో అవి, కానీ ఇది చాలా నీట్గా ఉంటుంది అనమాట. చెక్ దిస్. బాగుందా? So this is how it is. This is the pallu. This is the blouse. Red is the blouse with the border. Okay, this is for my హ్యాండ్లూమ్ కాటన్ ఉండే ఇష్టపడే లవర్స్కి. బాగుంది కదా. ఓకే, ద నెక్స్ట్ వన్ ఐ విల్ షో యూ 3-4 కట్ జామ్దాని, దెన్ వీ విల్ ఆల్మోస్ట్ కమ్ టు ద ఎండ్ ఆఫ్ ద షో. సో ఐల్ షో యూ కట్ జామ్దాని. గివ్ మీ దట్ కాంట్రాస్ట్ బార్డర్.
కట్ జామ్దాని విత్ కాంట్రాస్ట్ బార్డర్. ఐ థింక్ లాస్ట్ వీక్ ఏదో హైదరాబాద్ షోలో అనుకుంటా రెడ్ ఇచ్చినట్టున్నాను ఇదే డిజైన్ తోటి. బట్ దిస్ ఈజ్ దట్ కనకాంబరం షేడ్, ట్విన్ షేడ్. చెక్ ఆన్ టు దీస్ ఫ్లవర్స్. దీస్ విల్ బి బడ్జెట్ ఫ్రెండ్లీ ఇన్ జామ్దాని weave, and this is the contrast border. Bonda, check this. So దీనికి plain blouse వస్తుంది, and this is the pallu. Okay, simple గా చూడండి. This is how it is. Bonda, contrast border all over Jamdani weave, but this is cut Jamdani. The next one in the contrast yellow. ఇది కూడా చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషను. ఎంత ప్లెజెంట్గా. సీ ద కలర్స్, ద బార్డర్. అసలు ఊరికి అలా వేసుకున్న చీర ఎంత బాగుందో చూడండి. దిస్ ఇస్ ద పల్లు. ఓకే, సో ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుంది బ్లౌజ్. ద నెక్స్ట్ సారీ ఇన్ కట్ జామ్దాని ఈజ్ అ డిఫరెంట్ కలర్ ఇన్ ద స్మాలర్ రేంజ్. Check the color. Earthy tone. See the color combination, the all over weave. And this is the border. This is the pallu. And ఇది బ్లౌజ్. బాగుంది కదా? రైట్. The next in cut weave is silk jamdani. One. కలర్ ఎలా ఉంది? కలర్ ఈజ్ సో గుడ్ కదా. అండ్ సి చిన్న డిజైను. అసలు నేను కట్ వీవ్ అని చెప్పకపోతే దీన్ని ఖచ్చితంగా పెద్ద చీర, చాలా పెద్ద చీర డిజైన్ ఇది. ఇది ఒక రకంగా మార్కెట్ని స్లాష్ చేయటమే అయినట్టు అయిపోయింది. ఎందుకంటే తప్పనిసరి చేయాల్సి వస్తుంది కొన్నిసార్లు. కానీ ఎప్పుడు చెప్పినట్టు ట్రైంగ్ టు గెట్ ఇట్ ఇన్ దిస్, బట్ ఎప్పుడైనా పిండి కొలదే రొట్టె అంతే. బట్ అంత ముచ్చటగా ఉంది ఆ కలర్ కానీ డిజైన్ కానీ. సిల్క్ జామ్దాని కట్ వీవ్, అండ్ దిస్ ఈస్ ద పల్లు. I'll show you how it looks.
చెక్ దిస్. బాగుందా? మంచి జామ్దాని లంగా వేసుకోవాలని అనుకునే వాళ్ళకి దీస్ ఆర్ లైక్ ట్రీట్. సో ద నెక్స్ట్ ఈజ్ రక్తాంబరి. ప్యూర్ జరీ కోరా జామ్దాని. చెక్ దిస్. అంటే ఇవి రక్తాంబరి ఇంతకు ముందుకు ఒక చూపి, ఎందుకంటే ఎప్పటికప్పుడు ఎవరో ఒకళ్ళకి ఇది దే హ్యావ్ ఫ్లేర్ ఆఫ్ హ్యావింగ్ రక్తాంబరి, పీతాంబరి, శ్వేతాంబరి ఇవన్నీ మన మన విష్ లిస్ట్లో ఉండేవన్నమాట. అందుకని ఎప్పటికప్పుడు ఏది ఆ డిజైన్లో బ్యూటిఫుల్గా వస్తుందో అది మీ ముందుకు వస్తుంది. ఓకే, సి దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్. ద సారీ, ద ఆల్ ఓవర్ బాడీ ఈజ్ ఇన్ గోల్డ్ అండ్ సిల్వర్, బట్ ద స్కర్ట్ బార్డర్ మంచి బిగ్ బార్డర్ ఈజ్ మల్టీ కలర్ ఫ్లవర్స్తో. ఓకే, సో దిస్ ఈజ్ రక్తాంబరి. బాగుందా? చీర అంతా మాట్లాడేస్తుంది కదా. రైట్. అండ్ this is blouse, plain blouse with border. Okay, actually happy and proud to present all these Indian heritage mana treasure ivanni. So the okay, what a beautiful green ప్యూర్ జరీ జామ్దాని శారీ. బాగుంది కదా, కళ్ళకళ్ళాడుతుంది. ఇదే నేను చెప్పే గ్రీన్ కాంబినేషన్. యూ కెన్ స్టిల్ గో విత్ ద సారీ కమ్స్ విత్, నేను యాపిల్ గ్రీన్ విత్ లావెండర్ అని ఎప్పుడు గోవిందా గోవిందా కాంబినేషన్ అని చెప్తూ ఉంటాను. సో దిస్ ఈస్ ద షార్ట్ పళ్ళు, స్మార్ట్గా అన్నిట్లాగా ఇలా ముద్దగా పళ్ళు అలా వచ్చేయకుండా స్మార్ట్. Only this is the pallu. Pakadu. Check this. What a beautiful saree. Green. అంటే గ్రీన్స్లో అన్ని గ్రీన్స్ కూడా బాగుండవు, ఈ గ్రీన్ చాలా బాగుంటుంది అనమాట. అండ్ దిస్ ఈస్ ద బార్డర్. చెక్ దిస్. Of course, this is the blouse, but saree anta beautiful ga undi. Okay, beautiful collection. Thank you. So I hope you all enjoyed the show. Okay, so shall I take leave now? Time to get into the work, being Saturday. All right, so I'll see you all in the next live show. Have a nice weekend. Bye bye.